రాష్ట్ర పాలకులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిలపై కేసులు నమోదు చేసినట్లు వన్ టౌన్ సిఐ రామకృష్ణ తెలిపారు. ఈ దినము సుమారు 12:30 ఆ టైంలో ఈ కడప టౌన్ ఐటీడీపీ ఇన్ఛార్జి శ్రీ బొమ్మిచెట్టి చంద్రశేఖర్ గారు పోలీస్ స్టేషన్కు రాబడి ఈ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఈ పోసాని కృష్ణమురళి, తర్వాత యాంకర్ జూనియర్ నటి శ్రీరెడ్డి గారి మీద ఒకటి రాతమూలకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఈ ఫిర్యాదులో ముఖ్యాంశం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క మన డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారిని, తర్వాత ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారి మీద అసభ్య పదజాలం వాడుతూ వారందరికీ ఫొటోస్ యొక్క మార్ఫింగ్ చేసి వాళ్ళని పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఆ పోస్టింగ్లు పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు ఈ రకంగా వాడకూడని యొక్క పదజాలంతో వాళ్ళని కించపరిచారని చెప్పి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులతో మరియు మా లీగల్ అడ్వైజర్స్ తోటి మాట్లాడి తదుపరి చర్య చేపడతాము. దీని మీద ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేస్తాము, యాక్షన్ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు, అలాగే ప్రముఖ మాటల రచయిత పోసాని కృష్ణమురళి గారు, అలాగే ప్రముఖంగా అవ్వాలనుకున్న యాంకర్ శ్రీరెడ్డి గారు, అలాగే ఇంకొక యాంకర్ శ్యామల గారు, వీళ్ళంతా పక్క రాష్ట్రంలో ఉంటూ పక్క రాష్ట్రాలు తలదాల్చుకుంటూ ఈ రాష్ట్రం మీద విషయాన్ని చిమ్ముతున్నారు, విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, వారి తనయుడు రాష్ట్ర విద్యామంత్రి లోకేష్ గారి మీద, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళ కుటుంబ సభ్యుల మీద, అలాగే ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఒక మహిళని కూడా చూడకుండా హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో ఫొటోస్ మార్పింగ్ చేస్తూ అత్యంత నీచంగా వీళ్ళు ఈరోజు ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపారు. చాలా కాలం కింద నుంచి కూడా వీరు ఇదే ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. పద్ధతి మార్చుకుంటారని మేము చాలా కాలం వెయిట్ చేసాం. అయినప్పుడు కూడా వీళ్ళ ధోరణిలో ఎటువంటి మార్పు రావడం లేదు. కాబట్టి వీళ్ళు సమాజానికి చాలా చీడపురుగులు. ముఖ్యంగా ఈ రామ్ గోపాల్ వర్మ అయితే ప్రముఖ దర్శకుడుగా ఉన్నారు. మొత్తం దిగజారిపోయి అత్యంత నీచ సంస్కృతికి ఇవాళ ఆయన తెరదీశారు. ఇద్దరు యువతుల మధ్య శృంగారాన్ని, ఇద్దరు యువకుల మధ్య శృంగారాన్ని, చిన్న పెద్ద శృంగారాన్ని, అలాగే ఒక విదేశీ వంటను తెచ్చి యోగా పేరుతో టోటల్ న్యూడ్గా ఒక సినిమా చేయడం కానీ, ఇలాంటి విజయ సంస్కృతిని ఈరోజు ఆయన మన దేశం మీద, ముఖ్యంగా యువత మీద పట్టిస్తూ వాళ్ళని పెడతలో పట్టిస్తున్నాడు. అలాగే ఈ రచయిత అయితే ఎవరు ఉన్నారో ఇతను కూడా మాటల ద్వారా విషయాన్ని చిమ్ముతున్నారు. కానీ ఇవాళ వీరి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే కినా రాష్ట్రం చిన్న భిన్నం అయిపోతుంది. యువత పెడతా పట్టిపోతారు. ఆల్రెడీ గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడి ఏ విధంగా ఈరోజు యువకులు హత్యలు, రేపులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ప్రత్యేకంగా వీళ్ళందరి సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తూ సమాజాన్ని చెడుతో పట్టించిన వ్యక్తులు కాబట్టి వీరికి ఒక్క క్షణం కూడా ఈ సమాజంలో జీవించే అర్హత లేదు. ఉంటే వీళ్ళు అడవుల్లో ఉండాలా, లేదంటే కేసులు పెట్టి వీళ్ళని జైల్లోనే పెట్టాలి. తప్పకుండా వీళ్ళందరినీ జైల్లో పెట్టి ఈ 4 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని ముందుకు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా నేను హోమ్ మినిస్టర్ గారికి నేను అభ్యర్థన తెలియజేస్తున్నాను.